కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 11 ఏళ్లలో 151 విదేశీ పర్యటనలు చేసిన మోదీ ఉగ్రవాదంపై పోరులో పూర్తిగా విఫలమయ్యాడన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే పహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయిందన్నారు పీడీపీ చీఫ్ ముఫ్తీ. సీఎం నితీష్ పాలనలో నిరుద్యోగం, పేదరికంలో బీహార్ నెంబర్ 1 గా మారిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలు కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవడంతో విజయనగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి సహా అన్ని పథకాలు పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ సంపదను బీజేపీ కొందరు వ్యాపారులకు అప్పగిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తోందన్నారు రాహుల్. कि हम कर्नाटक के गरीब लोगों के बैंक अकाउंट में पैसा डालेंगे और आज हजारों करोड़ रुपए डायरेक्ट आपके बैंक अकाउंट में जाता है और यही हम चाहते थे कि जो आपका धन है वो वापस आपके जेब में जाए। बीजेपी चाहती है कि चुने हुए लोगों को हिंदुस्तान का पूरा धन मिले। 11 ఏళ్లలో 72 దేశాల్లో 151 విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రపంచ దేశాల మద్దతు పొందడంలో విఫలమయ్యాడన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఒక్క అమెరికానే 10 సార్లు సందర్శించాడని చెప్పారు. అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్ను ఒప్పించలేకపోయాడన్నారు. పాక్కు ఐఎంఎఫ్ నిధులు ఆపడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించారు. మన సైన్యం ధైర్యంగా యుద్ధం చేస్తుంటే అకస్మాత్తుగా ఎందుకు విరమించారో చెప్పాలన్నారు ఖర్గే. ప్రధాని మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం సరిగా లేదన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచ దేశాలకు వివరించడంలో విఫలమైందన్నారు. ఫలితంగా ఆపరేషన్ సింధూర్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ పాక్ మధ్య 3వ దేశమైన అమెరికా ప్రమేయంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు సచిన్ పైలట్. सरकार को स्पष्ट करना चाहिए कि किन मापदंडों को देखकर, किन आश्वासनों को लेकर हम लोगों ने सीज फायर किया है और अमेरिका का जो हस्तक्षेप रहा, कश्मीर पर मध्यस्थता की वो बात कर रहे हैं, उसको सिरे से नकारना चाहिए और विदेश मंत्रालय के कोई प्रवक्ता वक्तव्य दें इसका कोई मतलब नहीं है। सबसे ऊंचे लेवल से ये खंडन आना चाहिए कि हमने व्यापार के लोभ में या डर से ये समझौता नहीं किया है। ఎన్డీఏ పాలనలో బీహార్ నిరుద్యోగం, పేదరికంలో నంబర్ 1 గా మారిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఈ విషయం నీతి ఆయోగ్ నివేదిక తెలుపుతోందన్నారు. ద్రవ్యోల్బణం, వలసలు పెరుగుతున్నా సీఎం నితీష్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులలో లేవన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ప్రజలు మార్పు తీసుకురావడం ఖాయమన్నారు తేజస్వి యాదవ్. बिहार में पलायन लगातार बढ़ता जा रहा है और ये हम नहीं कह रहे बल्कि भारत सरकार का नीति आयोग का रिपोर्ट कह रहा है। बिहार गरीबी में नंबर 1 है, बिहार बेरोजगारी में नंबर 1 है, पलायन में सबसे ज़्यादा किसी राज्य में अगर पलायन होता है इस देश में तो बिहार उसमें अव्वल है। पूरी तरीके से अराजकता जो है फैली हुई है। పహల్గామ్లో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు పీడీపీ చీఫ్ ముఫ్తీ. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అణుశక్తి గల దేశాల మధ్య యుద్ధం సరికాదన్నారు ముఫ్తీ. मुझे नहीं पता है कि इससे ज्यादा क्या अचीव किया होगा, क्योंकि जो मिलिटेंट इसमें या टेररिस्ट जिसको आप कहते हैं जो इसमें इन्वॉल्व थे अभी तक उनको पकड़ा नहीं गया, अभी तक उनकी कोई खैर खबर नहीं है। तो पाकिस्तान में भी अगर आप देखते हैं कि आप जैसे हमारे एक्सटर्नल अफेयर मिनिस्टर ने बताया कि मैंने पाकिस्तान को पहले ही वार्न किया था, तो इसका मतलब है जब आप वार्न करते हैं उनको तो इसका मतलब है जो आप कहते हैं कि हमने टेररिस्ट कैंप्स पे अटैक किया तो वो भी उनको भी मिल गया होगा मौका वहां से भागने का। జమ్మూ కశ్మీర్ గండెర్బల్లోని ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు సీఎం ఒమర్.